అరే పోరగాండ్రు అందరూ వచ్చిండ్రారా? వచ్చినాం సార్. అరే ఇదేందిరా చెప్పుకొని చూద్దాం. ఇదా కర్ సారు? అరే ఏందిరా గేమ్ ఎట్టుండ్రా మీరు? అదే అదే సారు, బడి కాదు బడి సార్ ఇది. అరే పిల్లలు ఈ పొద్దు మొత్తం ఎక్కాలు అడుగుతాయి మిమ్మల్ని, సరేనా? అడగండి సారు, అడగండి. అరే మార్కండేయ శాస్త్రి, ఇక్కడున్న అందరిలో నువ్వే చాలా హుషారుగా ఉండేది, నీతోనే చాలు చేద్దాం. లేరా బాబులే. నీ చాదస్తా మండా లెగిచినాను సార్ నేను. లేచినావా బిడ్డ? జరా రెండో ఎక్కం చూడకుండా చెప్పురా బాబు చెప్పు. సార్ రెండో ఎక్కం రెండునా? ఎంతసేపు సార్ ఈ చదువుడు? 2 సెకండ్లు చదివేస్తే మీకేమైనా ప్రాబ్లమా సారు? ఈ మార్కండేయ శాస్త్రి కొడుకంటే ఇలానే ఉంటది మరి. చదువురా బిడ్డ, చదువు. ఇదిగోండి సారు వినండి. ఓ 2కు 1 కలిపితే 2, 2కు 2 కలిపితే 4, 2కు 3 కలిపితే 6, 2కు 4 కలిపితే 8, 2కు 5 కలిపితే 10 మూడో ఎక్కానికి ముహూర్తం చాలా బాగుంది, వర్జము లేదు. మీ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. హో పంతులు గారు మరి చెప్పమంటారా? ఒరే ఆపురా బాబు ఆపు, నీ ఎక్కాల కోస ఆపు. అవి ఎక్కాల మంత్రాలరా బాబు? ఏం చదువుతున్నావు నువ్వు? నువ్వు కూసో, చప్పుడు చేయకుండా కూసోరా బాబు, కూసో. అరే అక్బర్ వచ్చిండ్రారా? ఓయ్ అరే అక్బరు, నువ్వు జర లేవరా బిడ్డాలి. ఓ సారు, నాది నీకు మర్యాద ఇస్తే నీది నాకు మర్యాద ఇస్తుంది. మర్యాద అదేంట్రా? నేను మీ పంతుల్నిరా. నీది నాకి సారి కాబట్టి నాది పూర్తి పేరుతోటి మీది పిలవండి. ఏంట్రా పూర్తి పేరా? నీ పూర్తి పేరు నాకు తెలియదే నాయన. అందుకే మాది మర్యాద కొద్దీ మీది మర్యాద కొద్దీ మా ఇంటి పూర్తి పేరుతోటి పిలుస్తుంది. మరి జర సెలవు తంబి. సారు, నాది పూర్తి పేరు అక్బర్ కాదు. ఆహా, అక్బర్ షలేం జహంగీర్ అనార్కలి. మంచిగా ఉందిరా బేట, కానీ నువ్వు లేచి నిలబడు. నాది మీకు లెగిస్తుంది సారు, చూడండి. లేచినావా బేట? ఇక ఆ 5 ఎక్కం చెప్పరా నువ్వు చెప్పు. అరే ఉండండి రా. 5 ఎక్కం 5, 5 2 10, 5 3 15, 5 పక్కన 4 పెడితే 20, 5 పక్కన 5 పెడితే 25, 5 పక్కన 6 పెడితే 30, 5 ఏళ్ళ 35, 5 8 40, 5 9 45, 5 10 50. అరే ఆపరా, జర ఆపరా రేయ్, మీకు దండం పెడతా ఆపరా. వీడి అక్కాలు, దానికి మీ కోరసు, నా తలకాయలు తినేస్తున్నారు కదరా. అరే అక్బరు కూసో, నువ్వు కూసో. నాయనా నీ పేరొద్దు, నీ అక్కాలొద్దు, నీ కథ వద్దు, కూసో, నువ్వు కూసో. అరే పిల్లలు, పాత ఇనప సామాన్యమే పాపన్న కొడుకు వచ్చిండ్రా ఇవాళ? బడికి వచ్చిందా? వచ్చినా సార్, వచ్చినా. అరే నువ్వు లేరా, లేచి నిలబడు. సార్ ఎంత లేవాలా సార్? గింత చాలా గింత? అరే పని కుక్కలా కాదురా, మనిషిలా మొత్తానికి లేచి నిలబడు. ఇగో నిల్చున్నావా? ఆ 3 అక్కని చదవరా. తదానా తాని తందానా. 3 ఎకరం కొంటాం, 3 2 6 కొంటాం, 3 3 9 కొంటాం, 3 4 12 కొంటాం. పాత ఇనప సామాను కొంటాం, పాత బీరి సీసాలు కొంటాం. తందానా తాని తందనా. ఒరే ఆ 3 5 15 కొంటాం, ఆ 3 6 18 కొంటాం. రేకు డబ్బాలు కొంటాం, బీరి సీసాలు కొంటాం, పాత టీవీలు కొంటాం, ఇనప సామాను కొంటాం. తందానా 4వ ఎక్కం కొంటాం, 5వ ఎక్కం కొంటాం, ఏది పడితే అది కొంటాం, పాత రేకు డబ్బాలు కొంటాం, బీరి సీసాలు కొంటాం. ఇంకా అరే నువ్వు ఆపరా, ఆపి చావరా ముందల. శుద్ధ తగులు బాల్జిలారా, నా కర్మ కాలి మీకు పొంతుల్లో తెచ్చానరా నేను. అరే ముండా, అక్కాలు చదువుతున్నావరా నువ్వు? దందాలు చేస్తున్నావరా ఇక్కడ? నా బుర్ర అంతా తింటున్నారు కదరా అందరు కలిసి. ముందు నువ్వు కూసో బిడ్డ, కూసో. నా కాండ రాకుండా కూసోమంటున్నా కదా, కూసో. అరే పిల్లలు, ఆ వార్తలు చదివే మూర్తి కొడుకు వచ్చిండ్రా ఇవాళ? వచ్చినా సారు. గచ్చినావా బిడ్డ, గచ్చినావా? జర నువ్వు లేచి నిలబడు, నీ ప్రావీణ్యం చూద్దాం. పూర్తిగా నిలబడ్డా సారు? నిలబడ్డావా బిడ్డ? గట్లాగా నిలబడి ఆ 10 అక్కని చదవరా.
నువ్వు ఆ పదో ఎక్కం చదువు. చదువుతా సారు. ఎక్కడ కదా సారు? ఇగో చదువుతున్నా. ఎంతైనా వార్తలు చెప్పే మూర్తి కొడుకున్నా కదా సారు. ఈ పదో ఎక్కం నాకు ఒక లెక్కన ఇగో చదువుతున్నా సారు. సార్, ఈనాటి పదో ఎక్కం చదువుతున్నది మూర్తి కొడుకు సన్యాసిరావు. పదో ఎక్కం 10 2 20 బాగానే ఉన్నాయని తెలిసింది. 10 3 30 అదుపు తప్పి 10 4 40 ఢీకొనగా 10 5 50 అక్కడికక్కడే దుర్మరణం పాలైనట్లు తెలుస్తుంది. 10 6 60 10 70లకి తీవ్ర గాయాలయ్యాయని అభిజ్ఞ వర్గాల బోగట. ఇప్పుడే అందిన వార్త 10 8 80 మతిస్థిమితం లేక తప్పిపోయి కనపట్టలేదని తెలిసింది. పట్టుకున్న వారికి 10 9 90,000 రూపాయలు అందజేస్తారని అధికారికంగా ప్రకటించారు. ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. 10 8 80 మతిస్థిమితం లేక తప్పిపోయి కనపట్టలేదని తెలిసింది. పట్టుకున్న వారికి 10 9 90,000 రూపాయలు అందజేస్తారని అధికారికంగా ప్రకటించారు. ఈనాటి ముఖ్యాంశాలు. 10 10 100 మరియు 11 ఎక్కం 11 కలిసి గిల్లిదండ ఆడుతుండగా 11 2 22కు మూతి మీద తగిలి 16 32 పన్నులు రాలాయని 12 ఎక్కం తెలిపింది. ఎక్కాలు ముగించే ముందు ఈరోజు ముఖ్యాంశాలు మరోసారి బ్రీఫ్గా తెలియజేయాలనుకుంటున్నాను. అరే అరే నీ అక్షకాలు పాడుగాను. అవి అక్కాలారా వార్తలారా? కూసోరా బిడ్డ, జర కూసో. సడి చెప్పులు లేకుండా కూసో. నేను చెప్తున్నాగా కూసో. అరే అద్ది కాగద్దు, నీ అక్కాలొద్దు, ఆ వార్తలు వద్దు. కూసో కూసో. అరే ఆ నిద్రపోతూ భూమలింగం వచ్చిండ్రారా? ఇవాళ రాలేదా? వచ్చిండ్రు సారు, నిద్రపోతున్నాడు. లేపమంటారా సారు? ముందు గాడిని లేపురి, నిద్ర లేపురి. వాడికి ఇల్లు బడి ఒక్కటే, నిద్రపోతు సన్యాసి. లేపురి, ముందు వాడు నిద్ర లేపురి. లేపినా సారు? లేచినావా నిద్రపోతు సన్యాసి? లేచినావా? ముందు ఆ 7 ఎక్కం చదవరా బిడ్డ, ఆ 7 ఎక్కం చదువు. 7 ఎక్కమా సారు? ఇగో నిన్ననే ఒగ్గుకని చెప్పినా కదా, మా గల్లీలో జర నోరు బొంగురు పోయింది, ఏమనుకోకండి సారు. అది సరే గాని ముందు నువ్వు ఆ 7 ఎక్కం చెప్పరా బిడ్డ, ఆ 7 ఎక్కం చెప్పు. చెప్పరా బిడ్డ, నువ్వు చెప్పు. సార్ వినండి. రఘునందన అరియర్ బ్రహ్మాండమా అర్లోక సంచారి మధ్యల మారెల్లు మనమండగడ్డ బుద్ధి నేర్పిందానా భూనాంచారి విద్య నేర్పిన వాళ్ళు వీరనవన్లు చదువు నేర్పిన వాళ్ళు సాంబశివుడు. ఈ ఎక్కాలను పుట్టించిన చార్లకు దండాలు నాయన. అగదూడు ఎవలేలే లోకాలు వాళ్ళు వెళ్తున్నారు, మా బల్లె మాత్రం మా సారి వెళ్తున్నాడు. ఏలుకుంటా ఎక్కాలు అడగబట్టే చూడు రామా. అగో నా దగ్గరకు వచ్చిన నేడెక్కం చదువుమని, నేనెందుకు చదువా? ఇగో వినిపిస్తాడా. 7 ఎక్కం ఉన్నది, 7 ఎక్కం ఉన్నది, 7 ఎక్కం 7 అంట, 7 14 అంట, 7 21. అగదూడు నాయన. ఏ పల్లెల చూడు, ఏ జిల్లాల చూడు, ఏ రాష్ట్రాల చూడు, 7 21. ఏ దేశాలు తిరుగు 7 21. ఎటు 12 ఆమడ చూడు 7 21. రాజ్యాలన్నీ తిరిగి రాజులను అడిగిన 7 21. ముల్లోకాలన్నీ తిరిగి ముళ్ళు అడిగిన 7 21. చిరంజీవిని అడిగిన 21. వెంకటేశ్వర అడిగిన 21. బాలకృష్ణ అడిగిన 21. నాగార్జున అడిగిన 21. ఏ దొంగను అడిగినా 7 21. ఏ లంకను అడిగిన 7 21. దావుద్ ఇబ్రాహిం అడిగిన 7 21. చివరికి బిన్ లాడెన్ దొరకబట్టి 7 ఎంత అంటే గదే 21 చెప్తాడు నాయన. 7 28, 7 5 35, 7 10 70 అంట.